హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృత ఫుడ్ డైరీ. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీ అందరికీ పన్నీర్ టిక్కాని చేసి చూపిస్తున్నాను. పన్నీర్ టిక్కాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇక్కడ కసూరి మేతి, కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, జీలకర్ర పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, ఇక్కడ కార్న్ఫ్లోర్, మైదా ఫ్లోర్, లెమన్ రసం తీసుకున్నానండి, పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్. చూడండి, ఇక్కడ 200 గ్రామ్ పన్నీర్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ఇందాక స్పైసెస్ని చూపించాను కదా అండి, అవి మొత్తం వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు, మైదా పిండి, అండ్ కార్న్ఫ్లోర్, ఈ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. లెమన్ రసం కూడా వేసుకొని ఇప్పుడు రుచికి తగ్గినంత సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి. చూడండి, మసాలా ఇలా రావాలి. ఎక్కువ తిక్కుగా కాకుండా, ఎక్కువ తిన్నుగా కాకుండా మీడియంగా చూడండి ఇట్లా ఉండాలి. ఇప్పుడు పన్నీర్ని వేసుకోవాలండి. పన్నీర్ని వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 5 or 10 minutes పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మీకు ఫ్రై చేయడానికి ఆయిల్ ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఒక 10 minutes ఆగినాక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా స్పూన్తో మీ కంఫర్టబుల్ చూసుకొని వేసుకోవాలండి. చూడండి, ఇలా ఒక్కొక్క పీస్నే ఇట్లా వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మేము పన్నీర్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పన్నీర్ వేసినాక హై ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి, వేసి ఒక 2-3 minutesకి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు లైట్గా స్పూన్తో తిప్పుకోవాలండి. చూడండి, ఒక 5 to 10 minutes బాగా ఫ్రై చేసుకోవాలండి. అది చూడండి, ఇప్పుడు ఏ కలర్ ఉందో కొంచెం సేపు అయినాక బ్రౌన్ కలర్ వస్తుందండి. ఇది పర్ఫెక్ట్ అండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక టిష్యూ తీసుకొని దాని మీద ప్లేట్ మీద వేసుకోండి. చూడండి, ఇప్పుడు ప్లేట్కి సర్వింగ్ చేస్తున్నా. మీరే చూడొచ్చు ఎంత క్రిస్పీగా వచ్చిందో. పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటుందండి. మీరందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. మీ అందరి కోసం ఒక మంచి మాట. జ్ఞానం అనేది మనము సంపాదిస్తే
వచ్చేది కాదు. మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.